ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 39లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 90 పరుగులు చేసి అదరగొట్టగా సాయి సుదర్శన్ 52 పరుగులతోటి, బట్లర్ 41 పరుగులతోటి రాణించారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రసెల్ ఈ ముగ్గురు తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మరో 15-20 పరుగులు చేయాల్సింది. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటం, చేతిలో బౌల్డ్ వికెట్లు ఉన్నప్పటికీ 200 పరుగుల మార్కును చేరుకోలేకపోయింది గుజరాత్ టైటాన్స్. ఒక దశలో కాస్త పరుగులు నెమ్మదిగా చేశారేమో అనిపించింది. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ దాదాపు 12 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోయినప్పటికీ ఆ 12 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే జోడించారు. అప్పుడు 114 బదులుగా 120, 130 చేయాల్సింది. ఎందుకంటే ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. సో కాస్త ఆ ఓపెనర్లు మరి కాస్త జోరును పెంచాల్సిందేమో అని అనిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీరిద్దరు కూడా అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. మొదట్లో వీరిద్దరూ కాస్త ఆచితూచి ఆడారు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవద్దన్న లక్ష్యంతో ఆడినట్లుగా అనిపించింది. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది గుజరాత్ టైటాన్స్. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరూ అలాగే కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేశారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినటువంటి శుభ్మన్ గిల్ ఆ తర్వాత బౌండరీలతోటి దూసుకుపోయాడు. ఇద్దరు కూడా ఎక్కువ సిక్సర్ల జోలికి పోకుండా బౌండరీలతోటే సేఫ్ బ్యాటింగ్ చేశారు. సో 10 ఓవర్లు ముగిసేసరికల్లా గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 9 పరుగులకు కాస్త అటు ఇటుగా పరుగులు సాధిస్తూ వెళ్లారు ఓపెనర్లు ఇద్దరు. ఈ క్రమంలో హర్షిత్ రాణా వేసినటువంటి 11వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి శుభ్మన్ గిల్ 34 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ హాఫ్ సెంచరీలో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఆ తర్వాత కాసేపటికే అదే ఓవర్ చివరి బంతికి డబుల్ రన్ తీసినటువంటి సాయి సుదర్శన్ కూడా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ కూడా 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తోటి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్కు ఈ సీజన్లో 5వ హాఫ్ సెంచరీ కావటం విశేషం. ఇక రసెల్ వేసినటువంటి 13వ ఓవర్లో గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి సాయి సుదర్శన్ 6 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 52 పరుగులు చేశాడు. అంటే అతని యొక్క స్ట్రైక్ రేటు 144గా ఉంది. సో అంటే 12 ఓవర్ల పాటు క్రీజ్లో ఉన్నా కూడా స్ట్రైక్ రేటు 150కు దాటకపోవడం అనేది కాస్త వాళ్ళ పరుగుల వేగం తగ్గిందని చెప్పడానికి నిదర్శనం. సో కనీసం 150, 160 అలా స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేయాల్సింది. సో మొత్తానికి ఓపెనర్లు ఇద్దరు కలిసి 114 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు ఫస్ట్ వికెట్కు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జోస్ బట్లర్ వచ్చి రావడంతో రసెల్ వేసినటువంటి అదే ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాదాడు. గిల్, బట్లర్ వీరిద్దరు కలిసి గేరు మార్చి స్కోరు వేగాన్ని పెంచారు. వికెట్లు చేతిలో ఉండటంతో యథేచ్ఛగా షాట్లు కొట్టారు. ఈ క్రమంలోనే నరేన్ బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడు శుభ్మన్ గిల్. వైభవ్ అరోరా వేసినటువంటి 18వ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టినటువంటి గిల్ ఆ మరుసటి బంతికే రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 55 బంతులు ఎదుర్కొన్నటువంటి శుభ్మన్ గిల్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతోటి 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 172 పరుగుల వద్ద గిల్ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. సో శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 33 బంతుల్లో 58 పరుగులు జోడించారు. హర్షిత్ రాణా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో అంటే 19వ ఓవర్లో రాహుల్ తెవాటియా రమన్దీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సో ఆ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే 19వ ఓవర్లో 8 పరుగులు అంటే చాలా తక్కువ. కనీసము 15, 16 పరుగులు చేయాల్సింది 8 పరుగులు మాత్రమే చేశారు. ఇక వైభవ్ అరోరా వేసినటువంటి చివరి ఓవర్లో బట్లరు 2 ఫోర్లు, షారుఖ్ ఖాన్ ఓ సిక్సర్ కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 23 బంతుల్లో 8 ఫోర్లతోటి 41 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే షారుఖ్ ఖాన్ 5 బంతుల్లో 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక కేకేఆర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రసెల్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగులను కాస్త నియంత్రించాడు. మిగతా బౌలర్లు కాస్త పరుగులు ఎక్కువగానే ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టార్గెట్ 199 పరుగులు. మరి పిచ్ బ్యాటింగ్గా అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో
కేకేఆర్ ఈ టార్గెట్ను ఛేదిస్తుందా లేదా చూడాలి. సో సెంటిమెంట్ ప్రకారం చూస్తే కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలవాలి. ఎందుకంటే ఈ టోర్నీ ప్రారంభం నుంచి కేకేఆర్ యొక్క ప్రస్థానం ఎలా ఉందంటే ఒక ఓటమి ఒక గెలుపు, ఆ తర్వాత ఓటమి గెలుపు, ఆ తర్వాత ఓటమి గెలుపు, ఇలా గెలుపు తర్వాత ఓటమి, ఓటమి తర్వాత గెలుపులా ఉంది కేకేఆర్ ప్రస్థానము. చివరి మ్యాచ్లో అంటే పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి చివరి మ్యాచ్లో ఓడిపోయినటువంటి కేకేఆర్ సెంటిమెంట్ ప్రకారము ఈ మ్యాచ్లో గెలవాలి. మరి సెంటిమెంట్ను కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో గెలుస్తుందా లేకపోతే ఓడిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో అంటే ఈ సీజన్లో ఆర్సీబీతో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోయింది. తర్వాత రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది. ఇక మూడవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తోటి ఓడిపోయింది. నాలుగవ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తోటి గెలిచింది. ఐదవ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ తోటి ఓడిపోయింది. తర్వాత ఆరో మ్యాచ్లో సిఎస్కే తోటి గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఏడో మ్యాచ్లో పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్ తోటి ఓడిపోయింది. మరి ఇప్పుడు 8వ మ్యాచ్లో ఆ లెక్కను చూస్తే గెలవాలి. మరి 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించి కేకేఆర్ గెలుస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే 199 పరుగులు అంటే బ్యాటింగ్కి పిచ్ బాగా అనుకూలిస్తున్నటువంటి నేపథ్యంలో చేజ్ చేయడానికి అవకాశం ఉంది. అసంభవమైనటువంటి భారీ స్కోర్ అయితే కాదు, ఓ మాదిరి స్కోరే. భారీ స్కోర్ అంటే 199 పరుగులు అంటే పర్వాలేదు, మంచి స్కోరే. అయితే అసంభవం అనేది మాత్రం కాదు. సో మరి కేకేఆర్ బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి. అనవసరపు ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళ యొక్క న్యాచురల్ గేమ్ ఆడినట్లయితే మరి కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలిచేటటువంటి అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో గెలవడానికి రెండు జట్లు కూడా 50-50 చాయిస్ ఉంది. ఎందుకంటే మరీ లో స్కోర్ కాదు, అలా అని భారీ స్కోర్ కూడా కాదు. మరి కేకేఆర్ బ్యాటర్లు ఏం చేస్తారో చూడాలి.